మాకైతే హాలిడేస్ ఇచ్చి 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్ నుంచి ఇంట్లోనే బోర్ కొడుతుందని చెప్పి నేను మా అన్నయ్య వైజాగ్ ఎక్స్పోని ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ వైజాగ్ ఎక్స్పో అనేది జనవరిలోనే స్టార్ట్ చేశారు. కానీ అప్పుడు మేము వెళ్ళిన టైంలో అక్కడ యమలోకం సెట్టింగ్, రోబోటిక్ యానిమల్ సెట్టింగ్, ఇంకా కొన్ని రైడ్స్ మాత్రమే ఉన్నాయి. 360 డిగ్రీస్ డోమ్ అనేది ప్రాసెసింగ్లో ఉండింది. మేమైతే ఆ డోమ్ చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఇంకా రీసెంట్గానే 360 డిగ్రీస్ డోమ్ అయితే స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళడానికి మాకు టైం దొరకలేదు. సో ఈరోజు ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి వెళ్ళిపోయాము. ఇంకా 360 డిగ్రీస్ డోమ్లో అయితే మనల్ని 10 మినిట్స్ ఉండనిస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా అలాగా మనకు ఒక రోబోట్ కనిపిస్తే రోబోట్తో కొద్దిసేపు మాట్లాడేసి అక్కడ కొంచెం ఎంజాయ్ చేసేసి ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం, మళ్ళీ యమలోకం సెట్టింగ్ చూద్దామని చెప్పి యమలోకం సెట్టింగ్లోకి అయితే వెళ్ళిపోయాము. యమలోకం సెట్టింగ్లో కూడా ఏ టైప్ ఆఫ్ తప్పులకి ఏ టైప్ ఆఫ్ శిక్షలు ఉంటాయని అయితే ఉంటుంది. ఇంకా అలాగ లోపల నుంచి వెళ్ళినాక లాస్ట్ స్వర్గం చూసేసి మళ్ళీ వెంకటేశ్వర స్వామిని చూపించేసి అయితే బయటకు పంపించేస్తారు. నాకైతే ఈ వైజాగ్ ఎక్స్పో చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.